హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇంట్లో రాగి, ఇత్తడి, కంచు వస్తువులు అనేవి వాడతాం కదండి. అవి వాడే కొద్దీ వాటి యొక్క మెరుపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాటి మెరుపు తగ్గి అవి నల్లగా మురికి పేరుకుపోయి అయితే ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, ఈ ఒక్క లిక్విడ్లో ఇలా రాగి చెంబును ముంచామనుకోండి, మీరే లైవ్ రిజల్ట్ చూస్తున్నారు కదండి. ఆ మ్యాజికల్ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పైసా ఖర్చు లేకుండా, అంటే ముఖ్యంగా చింతపండు కానీ, పితాంబరి కానీ, సో ఇలాంటివి ఏవి కూడా యూజ్ చేయకుండా మనం ఇంట్లో ఉన్న ఓన్లీ 1 ఇంగ్రీడియంట్స్ తోటే ఒక మ్యాజికల్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ నేను పెరుగు అయితే తీసుకుంటున్నానండి. పుల్లటి పెరుగు, మనకి షాప్లో దొరికే 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ కాకుండా మనం ఇంట్లోనే పాలు వేసి తోడు పెడతాం కదండి. ఆ పుల్లబెట్టిన పెరుగు అయితే మనకి రిజల్ట్ అనేది త్వరగా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఆ పెరుగునైతే తీసుకున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఇంత చిక్కగా ఉన్న పెరుగుని ఎందుకు అక్క తీసుకుంది వీడియో గురించి అని. అయితే ఈ పెరుగులో బొద్దింక అనేది పడిపోయిందండి. సో ఈ పెరుగును నాకు బయట పడేయడానికి మనసు ఒప్పలేదు. అందుకోసం ఇలా వీడియో గురించి అయినా మనకి హెల్ప్ అవుతుంది కదా అని నేను ప్రక్కన పెట్టాను. ఈ విధంగా ఇలా పెట్టుకున్న ఈ పెరుగులోని మనం రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు అన్నింటినీ కూడా ఇలా ముంచుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను చిన్నది ఇబ్బంది అయిపోతుందని పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. ఈ పెద్ద గిన్నెలోని మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఈ పెరుగు మొత్తాన్ని కూడా ఈ పెద్ద గిన్నెలో అయితే వేసిద్దామండి. ఇప్పుడు అయితే మనకి అన్ని వస్తువులకి కూడా పెరుగు అనేది టచ్ అవుతుంది కదా. మనకి చాలా సింపుల్గా వస్తువులన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాము. ఇలా మనకి ఏంటి అంటే ఇందులో మీరు కావాలంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు. నెక్స్ట్ గోధుమ పిండితో కూడా మనకి ఇత్తడి వస్తువులు అనేవి క్లీన్ చేసుకోవచ్చు అండి. కానీ నేను ఇక్కడ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కదా, సో అందుకోసం నేనైతే ఓన్లీ పెరుగుతో మాత్రమే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. ఇలా పెరుగులో వేసిన 6 అవర్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి, మీకే లైవ్ రిజల్ట్. మనం దీన్ని ఏమైనా క్లీన్ చేసామా, లిక్విడ్స్ ఏమైనా యూజ్ చేసామండి, ఏ లిక్విడ్స్ కానీ లేదా దీన్ని తోమడం కానీ, పామడం కానీ, ఏ పితాంబరి కానీ, చింతపండు కానీ ఏమీ యూజ్ చేయలేదు లేదండి. ఓన్లీ 6 అవర్స్ మనం పెరుగులో నానబెట్టాం అంతే. దీని గురించి మనం ఎక్కువ ప్రెజర్ కూడా తీసుకోలేదు. ఇలా నానబెట్టాం కదండి, ఇలా నానబెట్టిన వీటిని కూడా మనం కొంచెం విమ్ జెల్ కానీ లేదా సోప్ కానీ యూజ్ చేసుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లిక్విడ్ తీసుకుంటున్నాను. ఈ లిక్విడ్ తోటే నేను ఇక్కడ గిన్నెలు తోముకున్న లిక్విడ్ తోటే ఇప్పుడు ఇత్తడి సామాన్లు, రాగి, కంచుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒకవైపు ఒకలా ఉంది, ఒకవైపు కొత్తగా ఉంది, మరొక వైపు ఎలా ఉంది, ఎలా అయితే మనకి నల్లగా పేరుకుపోయిందో అలానే ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం ఈ విధంగా పెరుగులో ముంచుతూ ఆ యొక్క స్క్రబ్బర్కున్న ఆ విమ్జల్ తోటి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. దీని గురించి మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టవలసిన అవసరం అయితే లేదు. మీరు పుల్లటి పెరుగును ఇక్కడ నేను హాఫ్ గిన్నెకి సగం మాత్రమే వేసాను కాబట్టి మనకి ఇందులో ఉన్న వస్తువులన్నీ కూడా సగం సగం ములిగాయండి. సో మీకు చూపెడదామని నేను సగం వేశాను. మీరు ఏం చేస్తారంటే ఈసారి అవి క్లీన్ చేసేటప్పుడు రాగి కానీ, ఇత్తడి వస్తువులు, దేవుని యొక్క దేవగొత్తులు కానీ లేదా ఇలాంటివి ఏవైనా క్లీన్ చేసేటప్పుడు మీరు పెరుగుని ఏం చేస్తారంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసి గిన్నె నింపుగా, అంటే మీరు ఎన్ని వస్తువులు అయితే క్లీన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ములిగేటట్టు ఆ వాటర్కు ఫుల్గా వేశారనుకోండి, మీరు 6 అవర్స్ తర్వాత మీరు ఇంకా క్లీన్ చేయవలసిన అవసరం కూడా ఉండదండి. ఇంకా ప్రెజర్ పెట్టవలసిన అవసరం, సోప్ కూడా పెట్టవలసిన అవసరం ఉండదు. చూసారు కదా, ఫైనల్లీ మనకి ఇలా అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో రాగి, ఇత్తడి వస్తువులు చాలా సింపుల్ మెథడ్స్తో ఎలా క్లీన్ చేయాలి అనేది వీడియోస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా చూడండి, క్లీనింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంటి నుంచి మనకి ఏంటి అంటే పైసా ఖర్చు లేకుండా మంచి స్మెల్ రావాలి, బాత్రూమ్ నుంచి మంచి స్మెల్ రావాలి అంటే ఎలాంటి లిక్విడ్స్ వాడాలనేవి ఉన్నాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.